హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఫార్చ్యూన్ బాస్మతి రైస్ వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. చామగడ్డ అనగానే పులుసు అందరికీ గుర్తుకొస్తుంది. పులుసులాగే కాకుండా దాన్ని మార్చి కూడా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అలా కాదు, చామగడ్డ ఫ్రై అంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ పులుసులా కాకుండా, మరీ పులుసు అంటే నీళ్ళలా కాకుండా కొంచెం ఇగురులా చేసుకునే ఈ కూర కొంచెం చింతపండు పులుసు వేసి, అయితే చామగడ్డల్లో రొయ్యలు కూడా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. చామగడ్డల పులుసు చేసేటప్పుడు కొంతమంది చేపలు కూడా చేస్తారు. అంతేకాకుండా ఎండి రొయ్యలు, ఎండి చేపలు ఇలా వేసుకుని చక్కగా చేసుకోవచ్చు. ఈరోజు మనం చేసుకోవడానికి ముందు కొంచెం ఎండు కొబ్బరి, అలాగే దాంట్లో కొంచెం గసగసాలు వేసి కొంచెం సేపు మనం కుక్ చేసుకొని అప్పుడు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ఈ గ్రేవీ తయారు చేసుకుందాం. ఎండు కొబ్బరి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో గసగసాలు కూడా వేసుకుందాం. గసగసాలు వేసి దీన్ని స్లోగా, ఎందుకు అంటే గసగసాలు పచ్చిగా ఉండడం కంటే కొంచెం వేగిన తర్వాత ఈజీగా పేస్ట్ అవుతుంది. అంతేకాకుండా పచ్చి గసగసాలు కొబ్బరి వేసి మళ్ళీ దాన్ని గ్రేవీలో కుక్ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. దానికంటే బెస్ట్ ఏంటంటే ఇలా ఒక పెనంపై ఈ తక్కువ మంటలో ఈ గసగసాలు కొబ్బరిని లైట్గా వేయించుకొని తర్వాత మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసుకొని మంచి పేస్ట్ చేసి అప్పుడు మన వంట స్టార్ట్ చేద్దాం. మరి ఈ గసగసాలు వేగిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసాను. గసగసాలు కొంతమంది కొంపలు కూల్చేసింది గసగసాలు, దాని కథ మరి ఇంకోసారి చెప్తాను. మరి ఇంకోసారి ఎందుకులేండి. ఇందులో నీళ్లు కొంచెం వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. అయితే గసగసాలు కొంపలు ముంచిందంటే ఏంటంటే కొంతమంది ఉద్యోగాలు కూడా పోయాయి. గసగసాలు దాన్ని తినడం వల్ల కొన్ని నార్కాటిక్ టెస్టులు అవి చేసినప్పుడు పాజిటివ్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ గసగసాలు మొలిచే మొక్క నుంచే గాంజా ఇలాంటివి తయారు చేస్తారు. అందుకే మనం గసగసాలు ఎప్పుడన్నా చక్కగా వేసుకొని చికెన్ కూర అవన్నీ చేసుకొని ఆదివారం పూట తినగానే మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే కొంచెం అంతా ఆ మత్తునిచ్చే గుణం గసగసాల్లో ఉంటుంది. అయితే కొన్ని దేశాల్లో, ముఖ్యంగా ఈ సౌదీ అరేబియా, అక్కడైతే తీసుకెళ్ళేసి జైలు పాలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకే ప్రయాణం చేసేటప్పుడు గసగసాలు మోసుకొని వెళ్ళకండి, అది మనకి నెత్తి మీద తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. మన ఇళ్లల్లో అయితే చక్కగా గసగసాలు రుబ్బేసుకొని, ముఖ్యంగా అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మంచిగా ఇంత గసగసాలు అవి వేసి చేసుకొని మధ్యాహ్నం తిన్నారంటే పని కూడా సరిగ్గా చేయలేము. అంతేకాకుండా కొంతమందికి మోకాళ్ళ నొప్పి, తలనొప్పి ఉన్న వాళ్ళకి ఈ గసగసాలతో చేసిన కూర పెడితే కనుక ఆ నొప్పులు అంతా తెలియవు. సో మరి ఇంతెందుకు, మరి కొబ్బరి గసగసాలు అయితే రెడీ ఉంది, పేస్ట్ చేసుకొని మిగతా వంట స్టార్ట్ చేస్తాం. గసగసాలు అయితే ఏదో కొంచెం కష్టపడ్డాను, ఎందుకంటే కొంచెం చేసేటప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకోవడం కష్టమే, కానీ రాయి రోల్లో అయితే ఈజీగా అయిపోతుంది. సరే, ఏదైతే ఏముంది పేస్ట్ అయిపోయింది. మరి మన వంట చేయడానికి మన ప్రకృతిలో రుచికరమైన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, దీంట్లో ఉన్న కమ్మదనము, అలాగే హెల్త్కి కూడా మంచిది, ఒమేగా 6, వైటమిన్ ఏ, డిఈ ఇవన్నీ దాంట్లో ఉండడం వల్ల మన వంటలు టేస్టీగానే కాదు ఆరోగ్యం కూడా ఉంటాయి. మరి రొయ్యలు మీ అందరికీ తెలుసు, రొయ్యలు ఎలా తినాలని నేను చెప్పేస్తూ ఉంటాను కదా. మరి ఇలా తోక ఉంచుకోవడం వల్ల తినడానికి ఈజీగా ఉంటుంది. సో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఈ రొయ్యలు ఇందులో వేసాను. ఈరోజు మనం చేసేది చామగడ్డ, దాంతో కొంచెం పులుసు అయినా అందులో కొన్ని రొయ్యలు వేయడం వల్ల కొంతమంది ఉంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు ఏంటంటే వాళ్ళకి కొంచెం నీచు వాసన తాగితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మరి ఇలాంటి వాళ్ళ కోసం చామగడ్డ పులుసు చేసిన కొంచెం రొయ్యలు కానీ ఫిష్ కానీ వేస్తే బాగుంటుంది. ఈ నూనెలో వేసి ఈ రొయ్యల్ని కొంచెం వేయించేసుకుందాం. మరి రొయ్యలు ఎక్కువ టైం పట్టవు, 1 నిమిషంలోనే వేడి నూనెలో ఫ్రై అయిపోతాయి. మరి అంతకంటే ఎక్కువ అయితే బాగోదు. ఇలా 1 నిమిషం పాటు ఇందులో చేయడం వల్ల ఆ నూనెకు కూడా మంచి సువాసన వచ్చేస్తుంది. ఇలా చేసేసి ఈ రొయ్యల్ని మనం తీసేద్దాం. అలాగే కొంతమంది చామగడ్డ కూడా నూనెలో లైట్గా ఫ్రై చేస్తారు. అవసరం ఉంటే చేయండి, లేకపోతే లేదు. సార్ నేనైతే చేయను. పక్కన ఇలా ఈ రొయ్యలతో పాటు చామగడ్డ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ నూనె కొంచెం రొయ్య అయింది కదా, దాన్ని బాగా వేడెక్కిస్తే మీకు మంచి రొయ్యల సువాసన బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆవాలు టపటప అనాలంటే
మరి నూనె మంచిగా వేడెక్కాలి. అయ్యో, ఒక రొయ్య ఇందులోనే ఉండిపోయిందో, కనబడలేదు గిన్నెలో. ఇటు ఏం పర్లేదు. ఇప్పుడు నూనె చిట్టుపట్లాడడం ఆగిపోయిందంటే దాంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఆవాలు వేద్దాం. చూడండి, ఆవాలు కూడా చక్కగా చిట్టుపట్లాడుతున్నాయి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ పులుసుల్లో వాటిలో వేసేటప్పుడు కలిసిపోవాలి, కనబడకూడదు. ఆ పులుసు గ్రేవీ మంచిగా అలా ఉండాలి. ఈరోజు మనం చేసే ముందే చెప్పాను కదా, కొంచెం ఇగురు టైప్లో ఉంటుంది, పర్లేదు. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా బ్రౌన్ అవ్వకపోయినా పర్లేదు. మరి దీంట్లో ఉప్పు కూడా ఇందులో వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడు మన చింతపండు పులుసు పోసే చోట కొంచెం కరివేపాకు వేసుకుంటే కూడా బ్రహ్మాండంగా టేస్టీగా ఉంటుంది. పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఫ్రెష్గా చేసుకుంది వంటల్లో వాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రొయ్యలు వండుతున్నాను అంటే అది ఎక్కడ లేని సంతోషం లోపల నుంచి పుట్టుకొని బయటకు వచ్చేస్తుంది. మరి చూడండి, చక్కగా ఇందులోనే ఇప్పుడు మనం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి వేసి లైట్గా దీన్ని కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఇంక కొంచెం అంత నీళ్లు కూడా వేసేసి ఆ పేస్ట్ని మనం ఈ మిక్చర్లోకి వేసేసుకుందాం. ఈ మసాలా కనుక ఎక్కువగా కుక్ చేసామనుకోండి, అంటే నూనెలో వేయించామనుకోండి, అవన్నీ కొంచెం కాలి కొంచెం చేదు టేస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం అందుకే ఈ మసాలా అంతా వేయగానే ఇమీడియట్గా మనం ముందుగా చేసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇందులో చక్కగా వేసేసుకుందాం. ఇప్పుడు మన ఈ మసాలా చక్కగా కుక్ అవుతుంది. అయితే చింతపండు పులుసు, మనం పచ్చి పులుసు తీసుకుంటాం కదా, అది బాగా పుల్లగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే చింతపండు పులుసు కొంచెం ఉడుకుతుందో దాంట్లో ఒక తీయదనం అని వస్తుంది. అందుకే మన సాంబార్ అయినా పులుసులైనా మనందరికీ చాలా ఇష్టం. ఈ మసాలా ఎందుకంటే ఇందులో గసగసాలు, కొబ్బరి ఉంది కదా, ఇవన్నీ వేసినా కానీ కింద అంటుకోకుండా, ముఖ్యంగా ఇలా నాన్ స్టిక్ గిన్నెలు కనుక వాడితే మనకి వంటలు ఈజీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ మసాలాని చక్కగా కుక్ చేసి అటు ఇటు హోటల్లో అయితే ఇంత పెద్ద గిన్నెల్లో 2 గంటలు పట్టేది, కానీ దాన్ని అలా స్లోగా చేయడం వల్ల దాంట్లో వచ్చే టేస్టే వేరు. ఇప్పుడు మన ఈ మసాలా బ్రహ్మాండంగా మంచిగా కుక్ అవుతుంది. ఆవు మంచి టేస్ట్ బయటికి తీసుకురా. ఇప్పుడు ఇందులో ముందే చెప్పాను, మరీ పులుసు కాదు, కొంచెం ఇగురుగా ఉంటుంది. అయితే ఇందులో మనం చింతపండు పులుసు కూడా మరీ ఎక్కువ కాదు, ఎప్పుడైనా కొంచెం చూసి వేసుకోవాలి చింతపండు పులుసు. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసిన వెంటనే మన చామగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ చామగడ్డలు చక్కగా నీళ్ళల్లో ఉడికించి వాటి పొట్టు తీసేసాను. ఇప్పుడు ఆ చామగడ్డ ముక్కలకు కూడా మంచిగా కోటింగ్ వస్తుంది. ఆ పులుపు అనేది లోపలికి కొంచెం లాగుతుంది. మూత ఇప్పుడు పెట్టేసి తక్కువ మంటలో ఒక 3 నిమిషాల పాటు దాన్ని స్లోగా కుక్ చేద్దాం. మసాలా ఆ ముక్కలకి పట్టుకోవాలి. కానీ నన్నెప్పుడు వేస్తావు అని చెప్పి ఈ తోక ఉన్న మనం ఏం తింటాం కదా, మరి ఈ తోక ఉన్న రొయ్యల్ని మనం వేసుకోవాలి. కొంచెం మసాలా కుక్ అయిన తర్వాత ఈ రొయ్యలు వేసుకోవాలి. ముందు రొయ్యలు కొంచెం వేయించాం కదా, ఆల్రెడీ దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ మసాలాలో మన రొయ్యలు కూడా వేసేసుకున్నాను. ఈ రొయ్యలతో వచ్చే చుక్కలో రుచి సూపర్. వెజిటేరియన్ వాళ్ళైతే ఈ రొయ్యలు వేయకపోతే చాలు, మిగతావన్నీ వేసేసుకొని ఈ రొయ్యల్ని కూడా మన ఈ దగ్గరగా చేసుకున్న ఈ కూరలో. అయితే చామగడ్డల్ని మరీ ఎక్కువగా బాయిల్ చేసేయకండి, లేకపోతే ఆ మసాలా అంతా చితికినట్టు అవుతుంది. రొయ్యలు వేసి ఒక 2 నిమిషాల పాటు దాన్ని స్లోగా సిమ్ చేసుకుందాం. ఈ లోపల మన డిష్ రెడీ. తినేటప్పుడు ఆ మసాలా ఎంత టేస్టీగా ఉంటుంది అనుకున్నారు. అన్నంతో పాటు కలుపుకొని తింటుంటే ఆహా, ఇందులో చక్కగా రొయ్యలు కూడా మంచిగా కలిసిపోతాయి. ఒక్కొక్క రొయ్య కూడా అందులో తీసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. సో మరి కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసి దీన్ని మూత పెట్టేసి స్టవ్ కట్టేద్దాం. ఒక 2 నిమిషాలు ఆవుదాం. ఏదైనా పుల్లతనం యాడ్ చేసినప్పుడు అలా వేడిగా అప్పటికప్పుడు తినడం కంటే దాన్ని 1 గంట 2 గంటల తర్వాత తింటే, ముఖ్యంగా చేపల పులుసు అయితే రాత్రి చేసుకొని అది మిగిలిన సద్దన్నంతో తింటే దాని మజా వేరు. అంతెందుకు, మనం ఇలాంటి పులుసులు ఏమి చేసుకున్నా ఒక 2-3 గంటలు దాంట్లో చక్కగా కూర్చుంటేనే దానికి టేస్ట్. తర్వాత వేడి ఇట్లా పొగొచ్చే అన్నం మీద అది వేసుకొని తింటే సూపర్. మన
డిష్ రెడీ. మరి మన కూర కూడా మీరు చూసారనుకోండి, ఇప్పుడు రొయ్య చూడండి ఎంత చక్కగా కూర దానికి మసాలా అంతా పట్టి ఉంది, చక్కగా ఉంది. ఇలా ఈ కూర వేసుకొని ఏంటి ఇది పులుసా? అసలే కాదు. ఇది పోనీ కూర కాదు. అటు ఇటు మంచిగా రుచి వచ్చేలా చక్కగా చేసుకున్నాం. దీంట్లో ఆ కరివేపాకు అది కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం మిరియాల పొడి వేసుకున్నా అదిరిపోతుంది. ఇలా రొయ్యలు కూడా ఈ చూడ్డానికి మన గుండ్రంగా కట్ చేసుకున్న చామగడ్డల్లాగే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇలా కొంచెం కలుపుకుంటే ఏది చామగడ్డో ఏది దుంపనో మనకి తెలిసిపోతుంది. అన్నం ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందని. ముందే చెప్పాను కదా, మంచిగా గసగసాలు అన్నీ వేసుకుంటే ఒక మంచి రుచి, తెలుగువాడికి నచ్చే రుచి ఇందులో వచ్చేసింది. ఈ చామగడ్డను కూడా మంచిగా కరివేపాకు అన్నీ కలుపుకుంటే చాలా కమ్మగా ఉంది. రొయ్యేం పాపం చేసింది, దాన్ని కూడా ఇలా చూసుకొని తింటే ఇంకేంటి, ఎండాకాలమైనా చలికాలమైనా వానాకాలమైనా అన్ని కాలాల్లో నచ్చే ఇలాంటి మంచి కూరలు తప్పకుండా మనం చేసుకోవాలి. సూపర్గా టేస్టీగా కమ్మదనం, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ కలిగిన వంటలు రోజు చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అనుకొని తినండి. వారేవా అంటే మరి ఇదేనేమో. చామదుంప రొయ్యల ఇగురు తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొబ్బరి గసగసాలు వేసి వేయించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరో స్టవ్ పై ప్యాన్ పెట్టి న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి రొయ్యలు వేసి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి చక్కగా వేసి కుక్ చేసుకోవాలి. అలాగే ముందు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసి చింతపండు పులుసు వేసి కొంచెం కుక్ అయిన తర్వాత చామగడ్డ ముక్కలు కూడా వేసి వాటి వేచిన తరువాత అందులో కొంచెం రొయ్యలు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రాగిని ఒక స్పెషల్ డిష్ చూపిస్తుంది, మరి అదేంటో చూసేద్దామా? వారివా ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను ఈరోజు మీకోసం ఒక సింపుల్ అయిన కర్రీ డిష్ తీసుకొచ్చేసాను. అది కూడా మన పక్క రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి. కొంచెం పుల్లగా కొంచెం తీయగా భలే టేస్టీగా ఉంటుంది ఈ డిష్. ఇది చామదుంపల పులుసు. చూడండి, పేర్లు మాత్రమే సపరేట్గా ఉంటాయి కానీ ఆల్మోస్ట్ సేమ్గా మనం ఎలా చేస్తామో అలాగే వాళ్ళు అలా చేస్తారు. కాకపోతే కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది కదా. సో మరి ఈరోజు మీకోసం చామదుంపల పులుసు, అది కూడా టమాటా ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని చింతపండు పులుసు వేసుకొని అలాగే చామదుంపలని ఏం చేశానంటే ఉడికిచ్చేసి పెట్టుకున్నాను. ఫస్ట్గా ఉడికించి పెట్టి ఈ చామదుంపలని డీప్ ఫ్రై చేసి అప్పుడు పులుసులో వేస్తారు. సో మరి స్టార్ట్ చేద్దామా ఈ సింపుల్ అయిన చామదుంపల పులుసు. ఎక్కువగా మీరు బాయిల్ చేయకూడదు. ఎప్పుడైనా చామగడ్డలని మరీ బాయిల్ చేశారనుకోండి పీచుగా అయిపోతుంది. సో అలా బాయిల్ చేయకుండా ఇలా చూడండి, సాఫ్ట్గా లేదు, కొంచెం గట్టిగా ఉంది. కట్ చేస్తే మనకి కట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో వేసేసేయండి. మీరు కావాలంటే కొంచెం నూనె తక్కువ కూడా తీసుకోవచ్చు, కొంచెం నూనెలో కావాలంటే కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ వేసేసుకొని కాస్త కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. మరి ఇక్కడ చామదుంపలు వేగే లోపల మనము ఇంకొక పెనం పెట్టేసుకుని ఉల్లిపాయ అలాగే టమాటా కుక్ చేసుకోవాలి. సో మరి నూనె వేసేసుకొని తగినంత నూనె వేసుకోండి. కొంచెం పులుసులో ఎప్పుడైనా కాస్త ఎక్కువగా నూనె వేసుకుంటారు. తాలింపు వేసుకోవడానికి ఇక్కడ ఆవాలు, అలాగే పులుసు కాబట్టి కొంచెం మెంతులు వేసుకుందాము. మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు కొంచెం వేసుకొని ఒక్కసారి కలిపేసేయండి. ఇందులో కరివేపాకు వేసేసి దూరం జరగండి, లేదంటే మీద పడుతుంది. ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్, స్టవ్ చిన్నగా పెట్టుకోండి, చిల్లుతూ ఉంటుంది. కాస్త సాల్ట్, అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఈ ఉల్లిపాయని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. ఇది వేగే లోపల మనం ఇక్కడ చింతపండు పులుసు కూడా కావాలి. మరి పులుసు అని చెప్పాను కదా, ఇందులో కాస్త జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి,
కారం తగినంత తీసుకోండి, తీసేసి ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పులుసుని మనము టమాటా వేసుకుని బాగా ఉడికిన తర్వాత అప్పుడు పులుసు వేస్తాం. మరి ఇక్కడ ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది. ఇందులో కాస్త పసుపు వేసాక ఇందులో మనం ఈ టమాటో ప్యూరీ చేసేసాను. నేను టమాటాలు తీసుకుని గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది కూడా వేసేద్దాం. వేసేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మళ్ళీ నూనె అంతా మనకి తేలే అంత వరకు మనం ఇది కుక్ చేస్తే అప్పుడు టమాటా పచ్చివాసన అనేది ఉండదు. నూనె తేలే అంత వరకు మనం ఈ మిక్చర్ని కుక్ చేసుకోవాలి. మరి ఇది కుక్ అయిపోయే లోపల ఇక్కడ మన చామగడ్డ చూడండి ఫ్రై అయిపోయాయి. ఇంకో కొంచెం సేపు మనం ఫ్రై చేస్తే సరిపోతుంది. మీ ఇష్టం, మరీ ఎక్కువగా కలర్ కావాలి అంటే ఫ్రై చేయండి, లేదు అంటే చేయకపోయినా పర్వాలేదు. ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాం. చూడండి మన ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ బాగా ఉడికిపోయింది. ఇలా పాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. చూడండి సపరేట్ అయిపోయింది కదా. ఆయిల్ అనేది పక్కన కనిపించాలి, మనకి పాన్కి అంటుకోకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ చింతపండు పులుసు మసాలాలు వేసేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుందాం. మీకు ఎంత పలుచగా కావాలి, ఎంత చిక్కగా కావాలి దాన్ని బట్టి మీరు నీళ్లు వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పలుచగా. మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఫ్రై అయిన ఇప్పుడు కలర్ వచ్చేసాయి కదా మన చామదుంపలు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రై అయిన చామదుంపల్ని తీసేసి ఇందులో వేసేయటమే. అలాగే మిగతావి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చామదుంప గట్టిగా ఉంటుంది, విచ్చుకునే అవకాశం కూడా ఉండదు. మిక్స్ చేద్దాం, ఒక్కసారి మిక్స్ చేసి టేస్ట్ చేద్దాం. మనం సాల్ట్ వేసామా లేదా, కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం సాల్ట్ చెక్ చేద్దాం. పుల్లగా ఉంది, టేస్టీగా ఉంది, కొంచెం సాల్ట్ పడుతుంది. అలాగే కాస్త షుగర్, చెప్పాను కదా కొంచెం స్వీట్గా ఉంటుందని. తమిళనాడులో చాలాసేపు ఈ మిక్చర్ని ఉడికిచ్చేస్తారండి. ఈ చామదుంపల కర్రీ మంచి కాంబినేషన్. మన స్టైల్లో అయితే ముద్దపప్పు. మరి వాళ్ళు ఎలా తింటారో కనుక్కుందాం. సో మరి ఒక 10 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత అన్నంతో తినాల్సిందే. ఒక 10 నిమిషాల తర్వాత నేను స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటున్నాను. చూడండి మీకు కనిపిస్తుందా, నూనె పైకి తేలుతుంది కదా, అంతే. ఇంతకన్నా ఎక్కువ తేలాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ నూనె తక్కువనే వేసుకున్నాను కాబట్టి కొంచెం నూనె కనిపించట్లేదు. మామూలుగా మీకు కనిపిస్తుంది చూడండి, అంతా ఇక్కడ అంతా నూనె ఉంది కదా. మనం ఎంత వాటర్ వేసుకున్నాం చూడండి, అయినా చాలా థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక్కటి టేస్ట్ చేద్దాము. చామదుంప పుల్లదంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ చామదుంప మనం ఫ్రై చేసినందువల్ల మనం ఎంతసేపు ఉడికించినా అసలు మెత్తపడకుండా మంచి గట్టిగా ఉండి విచ్చుకోకుండా బాగా ఉంటుంది. చూడండి మనం కట్ చేస్తే బ్రేక్ అయిపోయింది. యమ్మీ యమ్మీ చామగడ్డ పులుసు, అది కూడా తమిళనాడు స్టైలు, అదిరిపోతుంది. కొంచెం పులుపు ఉండాలండి ఇలాంటి వాటికి, ఎందుకంటే మనము కాంబినేషన్తో పప్పు తింటున్నాం కాబట్టి కొంచెం పులుపు ఉంటే ఆ పప్పు కాంబినేషన్ వల్ల ఆ పులుపు తగ్గి టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్లేట్ని కూడా నీట్గా నాకేయగలుగుతాను, అంత టేస్టీగా ఉంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మరి చూసారు కదా, సింపుల్ అయిన టేస్టీ చామదుంపల పులుసు తమిళనాడు స్టైల్. తప్పకుండా చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికి పెట్టండి, మీరు తినండి, వారే వానండి. చామదుంపల పులుసు తమిళనాడు స్టైల్ తయారు చేయు విధానం: ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, మెంతులు, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. కాస్త సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ వేసుకొని మరొక 2 లేదా 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మరొక బౌల్లో చింతపండు పులుసులో
కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకొని ఈ కలుపుకున్న చింతపండు పులుసుని బాండీలో వేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపలు వేసి ఒక 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుని తర్వాత వేడి వేడి అన్నం మరియు ముద్దపప్పుతో సర్వ్ చేస్తే యమ్మీ యమ్మీ డిష్. ప్రతి ఇంట్లో అద్భుతం అమోఘమైన రుచికరమైన వంటలు ఉంటాయి. మరి మీ రెసిపీలు మీ చిట్కాలు మాకు రాసి పంపించండి. న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL హైదరాబాద్ 502032. వంటలు రుచిగా ఉండాలి అంటే నిమ్మకాయ రసం లాస్ట్లో చాలా వంటల్లో వేస్తూనే ఉంటాం. కాకపోతే కొన్నిసార్లు నిమ్మకాయలు గట్టిగా ఉండి మనం ఎంత పిండినా జ్యూస్ బయటికి రాదు. అయితే అలాంటప్పుడు ఇలాంటి నిమ్మకాయని కనుక మనం గట్టిగా ప్రెస్ చేసి ఇలా రోల్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న సెగ్మెంట్స్ కొంచెం ఫ్రీ అయిపోతాయి. అప్పుడు కనుక కట్ చేసి మనం నిమ్మకాయ పిండితే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీ ఇంట్లో కూడా అద్భుతమైన రెసిపీలు ఉంటాయి. మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రేపు ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.